అందరికీ నమస్కారం. సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ఒక 2 నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే క్యాండిడేట్లు సర్పంచ్ నామినేషన్ వేసారో కొంచెం వాళ్ళని క్యాండిడేట్లను కొంచెం పక్కన పెడదాం. ఓటర్లను ఉద్దేశించి ఫస్ట్ మాట్లాడదాం. ఓటేసే ప్రతి ఒక్కరు మీరు ఏ బేస్లో ఓటేస్తారో మీరు కొంచెం ఒకసారి ఆలోచించుకొని ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు మా బంధువులు, నా ఫ్రెండ్, మా చుట్టం, మా బావ, బామ్మది, అన్న, తమ్ముడు అనే ఇట్లా కాకుండా అసలు క్యాండిడేట్ మెయిన్ ఉద్దేశం ఏంది, అసలు ఆయన మోటో ఏంది, సర్పంచ్ ఎందుకు అవుదాం అనుకుంటున్నాడు, ఆయన క్లారిటీ ఉందా కనుక్కోండి. ఎంతమంది క్యాండిడేట్ ఉంటే అంతమంది గురించి ఒకసారి అబ్జర్వేషన్ చేసి ఆ తర్వాత మీరు డిసైడ్ కండి అసలు ఎవరికి ఓటేయాలనేది. అసలు ఊళ్ళో సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల గురించి ఈయనకి ఏం తెలుసు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఈయన తీసుకుంటున్న చర్యలు ఏమై, అసలు ఈయన ఏమిటి మీద దేనిపైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇట్లాంటి విషయాలు కొన్ని మాట్లాడండి. అసలు నాకు అడిగితే ఫస్ట్ సర్పంచ్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, వీళ్ళు మొత్తం కలిసి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఒకటి విద్య. ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మన రెండోది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. ఏదైతే ప్రైమరీ కానీ హై స్కూల్ లెవెల్ దాటిన వాళ్ళకి ఒక 4 సిస్టంలో 5 సిస్టంలో తీసుకొచ్చి మన పంచాయతీ ఆఫీస్లో ఒక రూమ్ అలాట్ చేసి వాళ్ళకి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం బెస్ట్. ఎట్లా ఇప్పుడు బేసిక్ ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని కొన్ని టూల్స్ నేర్చుకుంటే వాళ్ళకి మినిమం ఒక 15,000 నుంచి 20,000 పే చేసే జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో ఇట్లాంటి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇదేనే కాదు, వాళ్ళు చదువుకునే సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న సాఫ్ట్వేర్, అంటే మనం ఒక ఇంటర్నెట్తో కూడుకున్న కంప్యూటర్స్ని మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వాళ్ళు మన గ్రామ పంచాయతీలో కూర్చొని నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ప్రతిదానికి టౌన్కి పోవడం, హైదరాబాద్ పోవడం, అక్కడ రెంట్ కట్టి హాస్టల్లో ఉండి అంతా పే చేయడం ప్రతి ఒక్కరికి సాధ్యమైన పని కాదు. సో మన గ్రామ పంచాయతీలోనే ఇది నేర్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్, అది ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. వీలైతే వాళ్ళకి ట్యూషన్ ప్రొవైడ్ చేయడం, ఎవరైనా వాలంటీర్ వస్తే ఓకే, కొంచెం మనీ పిల్లల దగ్గరనే కలెక్ట్ చేసుకొని ట్యూషన్ చెప్పడం ఒకటి. లేదు ఆ మనీ తీసుకోవడం వల్ల వాళ్ళు చెప్పే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సఫిషియంట్ అమౌంట్ లేదు అనుకుంటే, దాంతోపాటు కొంచెం గ్రామ పంచాయతీ ఫండ్ నుంచి కూడా కొంత అమౌంట్ వాళ్ళకు జీతం లాగా వచ్చేలాగా ఒక 6,000 7,000 ఒక మంత్కి వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా పిల్లలకి ఇంట్రెస్ట్తోని ఎడ్యుకేషన్లో హెల్ప్ చేస్తారు వాళ్ళు. సో స్కూల్లో చెప్పినంత మాత్రాన అది వాళ్ళకి ఎక్కాలని లేదు, అది ఖచ్చితంగా ఇంటికి వచ్చినాక కూడా ఒకసారి రివైజ్ చేపిస్తేనే వాళ్ళకి అది బాగుంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మన స్కూల్ లెవెల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికిందంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సిన పని ఉండదు. సో అక్కడ ఖర్చు తగ్గుతుంది, ప్రతి ఒక్క పేరెంట్కి ఖర్చు తగ్గుతుంది. మన గవర్నమెంట్ స్కూల్లోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందగలుగుతాం. ఈ విషయంలో కొంచెం స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే ఎడ్యుకేషనే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఎడ్యుకేషన్, రెండోది స్కిల్ డెవలప్మెంట్, మూడోది వచ్చేసి వాటర్ కావచ్చు, పరిశుద్ధం కావచ్చు, మన రోడ్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. రోడ్లు వచ్చేసి కొన్ని ఊర్లలో కొన్ని వార్డులలో లేకపోవచ్చు. సో దానికి సపరేట్ ఫండ్ ఉంటుంది, దాని ద్వారా రోడ్లు కావచ్చు అది క్లియర్ చేసుకుంటే బెస్ట్. వాటరు, డ్రైనేజ్ ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉన్నాయి, దాన్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫండ్. అసలు గ్రామ పంచాయతీకి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పనులన్నీ చేయడానికి ఫండ్ కావాలి కదా, ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో మెయిన్గా ఫినాన్స్ కమిషన్ నుంచి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అండ్ గ్రామ పంచాయతీ పన్నుల రూపంలో వస్తుంది, ట్యాక్సెస్ రూపంలో, ఇంటి పన్ను, వాటర్ బిల్లు అలాంటివి. సో వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని అవి దేనికి యూజ్ చేస్తారు, ఎట్లా యూజ్ చేస్తారు అనేది రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. గ్రామ పంచాయతీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని మానిటర్ చేయడం వల్ల మీకు ఏ ఫండ్ ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా యూజ్ చేస్తారు అనేది లెక్కలు అడగండి. గ్రామ సభలు ఏర్పాటు చేయండి. ఇన్ కేస్ గ్రామ సభలు ఏర్పాటు చేయకపోతే యూత్ అంతా కలిసి ఎందుకు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి క్వశ్చన్ చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసి అందులో మీరు ఎంత ఫండ్ ఉంది, ఏ దానికి ఎంత యూజ్ చేద్దాం అనుకుంటారు, దాంతోపాటు ఇంకా గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నాం, వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, నన్ను అడిగితే ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంటు ఈ రెండిటిపైన మెయిన్గా ఫోకస్ చేస్తే చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే
క్వాలిటీ ఎడ్యుకేషను, ఒక విలువలతో కూడిన ఎడ్యుకేషన్ నేర్పించడం వల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది, వాళ్ళకు వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుంది, పెద్దల పట్ల గౌరవం, వాళ్ళకన్నా చిన్నోళ్ళ పట్ల ఎట్లా ప్రేమించాలి, పెద్దలను ఎట్లా గౌరవించాలి, ఇట్లాంటి కొన్ని ఎక్కడ నేర్పిస్తామండి ఇవి బేసిక్ చిన్న ఉన్నప్పటి నుంచే నేర్పించేసేయాలి ఇవి. ఇప్పుడు చాలా వరకు క్రైమ్ ఎందుకు అవుతుందంటే లేడీస్ విషయానికి, ముఖ్యంగా లేడీస్ విషయానికి వస్తే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒకలాగా బయట వాళ్ళు ఒకలాగా అనే మైండ్ సెట్ వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో బెటర్ మన ఇంట్లోనే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల మన ఇంట్లో ఆడపిల్లలాగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడే ఈ క్రైమ్ రేట్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నేను ఓటర్లకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎలక్షన్ వచ్చినాయి కదా, గెలవాలనుకున్న ప్రతి క్యాండిడేటు, నామినేషన్ వేసిన ప్రతి క్యాండిడేటు ఖర్చు చేస్తుండు. ఎందుకు ఖర్చు చేస్తుండే అంటే ఆపోజిషన్ ఉంది, వాళ్ళు ఖర్చు చేస్తారు, వీళ్ళు ఖర్చు చేస్తారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈ ఖర్చు చేసిన డబ్బులు అంతా ఎక్కడి నుంచి ఇస్తారు అంటే గ్రామ పంచాయతీ ఫండ్ నుంచే తీసుకుంటారు. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళు అదే దానికే ఇస్తారు. ఆన్ అండ్ యావరేజ్ ఒక క్యాండిడేట్కి 1000 రూపాయలు లెక్కన ఖర్చు పెట్టినా, ఈ 10-15 డేస్ ఏదైతే ఉందో 10-15 డేస్లో ఒక క్యాండిడేట్కి 1000 రూపాయలు లెక్కన ఖర్చు పెట్టినా, ఒక 1000 మంది జనాభా ఉన్న ఒక గ్రామంలో ఆల్మోస్ట్ నీకు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ 10 లక్షల రూపాయలు అంటే ఒక 1000 మంది ఉన్న జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి 10 లక్షలు అంటే ఒక 1 ఇయర్ బడ్జెట్. అది 1 ఇయర్ బడ్జెట్ మీ ఈ 10-15 డేస్లో మీరు ఖర్చు చేస్తుర్రు. అది వృధా ఖర్చు. దేనికి? మద్యము, మందు విందు, ఇది దీనివల్ల ఇది అనవసరమైన ఖర్చు. ఇది దీనివల్ల నీకు 1 ఇయర్ గ్రామ పంచాయతీ ఫండ్ లాస్ అవుతుంది. ఎందుకు లాస్ అవుతుందంటే ఖర్చు చేసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ అమౌంట్ గెలిచిన తర్వాత అమౌంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో బెటర్ ఆ ఖర్చుని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అవాయిడ్ చేయలేకపోతే చాలా ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చు పెట్టించేలా చూడండి. మందు తాగాలనిపిస్తే నువ్వు సొంతంగా కష్టపడిన డబ్బులతో నువ్వు తాగన్నా. ఇప్పుడు ఎవరో కష్టపడ్డ డబ్బులు నువ్వు తాగడం ఏంటి కరెక్ట్ కాదు కదా. ఆ డబ్బులు రేపు ఎక్కడి నుంచి వెళ్తాయి అంటే నీ గ్రామ పంచాయతీ ఫండ్ నుంచి వెళ్తాయి. ఇది నిజం, ఇది 100% నిజం, ఇది ఒప్పుకోవాల్సిన నిజం ఇది. ఇన్ కేసు రేపు పొద్దున నీకు ఏమైనా క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఆ రోజు నువ్వు క్వశ్చన్ చేయలేవు. ఎందుకు అంటే నువ్వు ఉట్టిగానే కొట్టేసినావు, నాకు మందు తీసుకున్నావు, డబ్బులు తీసుకొని కొట్టేసినావు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేసే రైటే లేదు నీకు. నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు అని చెప్పి నీకు అడుగుతారు. మరి మనం మందు తాగకుండా ఏం తాగకుండా గెలిపిస్తే వాళ్ళు డబ్బులు తినరా అంటే తినే అవకాశం ఉంది. బట్ అప్పుడు కూడా నువ్వు క్వశ్చన్ చేయొచ్చు కదా. ఎంత అమౌంట్ వచ్చినా బ్యాంక్ అకౌంట్కే వస్తుంది, ఎంత ఖర్చు పెట్టినా బ్యాంక్లో నుంచే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ను రెగ్యులర్గా మానిటర్ చేస్తే ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది ప్రతి దానికి బ్రేకప్ అంటే ఏంది? ప్రతి 1 లక్ష రూపాయల ఫండ్ వచ్చింది, ఆ 1 లక్ష రూపాయలు దేని ఖర్చు పెట్టినావు, ప్రతి రూపాయి కౌంట్ అడుగు. ఇట్లా ఆ 1 లక్ష రూపాయలకు సంబంధించి లెక్క చెప్పడమే దాని బ్రేకప్. ప్రతి దానికి బ్రేకప్ అడిగితే అసలు అవినీతి చేయడానికి ఆస్కారమే ఉండదు. సో ఓటర్లు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒకసారి 1-2 సార్లు ఆలోచించాలి. ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నా, ఆయన అసలు మోటో ఏంది, ఊరు కోసం సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నా, ఆయన కోసం సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నా, 1-2 సార్లు ఆలోచించి బెస్ట్ క్యాండిడేట్ని చూస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.